అక్కడ నువ్వింతకాలం మా అమ్మ పెట్టే బాధల వల్ల ఇనప పంజరంలో ఉన్నట్టనిపించేది. ఇప్పుడు బంగారు పంజరంలో ఉన్నట్టనిపిస్తుందక్కా. నీకిది ఎలా ఉంటుందోనని కొద్దిగా టెన్షన్ పడ్డానమ్మా. చాలా బాగుంది. జాగ్రత్త ఉదయ్, జాగ్రత్త. జాగ్రత్తగా కూర్చో ఉదయ్. జ్యూస్ తీసుకొస్తాను, కూర్చో ఉదయ్. ఐశ్వర్య, చెప్పు ఉదయ్, ఏమైనా కావాలా? నేనంటే చిరాకు పడేదానివి, నిన్న మొన్నటి వరకు కనపడితేనే అసహించుకునేదానివి. ఇప్పుడు ఏకంగా ఇంటికే తీసుకొచ్చావు. నేను నిన్ను ప్రేమిస్తూ ఫ్రెండ్షిప్ అని సర్దుకోలేను. ఇప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకో ఐశ్వర్య. ఉదయ్, నీ విషయంలో నా మాట తీరు, నా ప్రవర్తన మారడం నిజమే ఉండొచ్చు, కాని ఈ మార్పు ప్రేమ కాదు. అనవసరంగా నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు ప్లీజ్. జ్యూస్ తీసుకో ఉదయ్. ఇది ప్రేమ కానప్పుడు నన్నెందుకు ఇంటికి తీసుకొచ్చావు? నేను బాగుండాలని ఎందుకు ఆరాటపడుతున్నావు? హాస్పిటల్కి వచ్చిన దానివి అందరూ చూసిపోయినట్టు నువ్వు చూసిపోవచ్చు కదా. అలా ఎలా వెళ్తాను ఉదయ్? ఆ రోజు పాదు చేతుల్లోంచి నువ్వే నన్ను కాపాడావు. లావణ్యని కూడా నువ్వే కాపాడావు. మాకోసం ఇంత రిస్క్ తీసుకొని ఒక పక్క నన్ను అమూల్యని, మరో పక్క నా ప్రాణ స్నేహితుడు పార్థుని కూడా కాపాడావు. నువ్వు చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయేంత చిన్నది కాదు. ఈరోజు నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితొచ్చిందంటే అది మా వల్లే కదా. నువ్వు నా దృష్టిలో ఒక ఫ్రెండువి మాత్రమే. ఒక ఫ్రెండ్గా నేను నీకు చిన్న సహాయం చేస్తున్నాను అంతే. దయచేసి నువ్వేదేదో ఊహించుకుని దాన్నే ప్రేమగా ఫీలైతే నీ అంత మూర్ఖుడు ఎవ్వరూ ఉండరు ఉదయ్. జ్యూస్ తీసుకో, తీసుకో ఉదయ్. ఈ రోజు నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టే ఏదో ఒక రోజు నా ప్రేమను అర్థం చేసుకుంటావు నమ్మకం ఉంది ఐశ్వర్య. అమ్మా, తను ఎక్కువ మాట్లాడుతుంది, కంట్రోల్లో ఉండమని నువ్వైనా చెప్పు తనకి. అమ్మా, ఏం లేని దాన్ని తీసుకొచ్చి కోడల్ని చేసుకుంటే ఇది చూసావా ఎంత ఘనకార్యం చేసిందో? ఇంకా చూస్తావేంటమ్మా? దాన్ని మెడపట్టి బయటికి గెంటేయండి.
లేచిపోయిన వాళ్ళు ఎక్కడ వెతికినా దొరకరు. ఆ మెళ్ళో ఉన్న నెక్లెస్ నాకిచ్చేసేయ్. ఇవ్వు. ఇవ్వటానికి మా అమ్మకైనా బుద్ధుండాలి, తీసుకోవటానికి నీ చెల్లికైనా సిగ్గుండాలి. చిచ్చి. అమ్మా, ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం జరిగింది? రే పార్దు, ఏ విషయమైనా తెగే వరకు సాగతీయకూడదురా. కలుపైనా సరే మొక్కగా ఉన్నప్పుడే పీకేయాలి. లేదంటే ఆ కలుపు మొక్కే పెద్దదై పంటనంతా పాడు చేస్తుందిరా. అమ్మా, అసలు కలిపేంటి మొక్కేంటి? ఏం జరిగిందో చెప్పసలు. రేయ్, ఇప్పుడే నేను మీ నాన్నగారితో మాట్లాడాను. మేమిద్దరం కలిసి ఒక నిర్ణయానికొచ్చాం. నిర్ణయానికి రావడం ఏంటమ్మా? అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? చెప్తాను. త్రిపురా, ఏ త్రిపురా, ఒకసారి కిందికి రా. అల్లుడు గారు, మీరు ఒకసారి కిందికి రండి. ఏం జరిగింది అత్తయ్య గారు? ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అమ్మా అమూల్య, నువ్వు కూడా ఇక్కడే ఉండమ్మా. ఇది ముఖ్యంగా నీ సమక్షంలో తీసుకోవాల్సిన నిర్ణయం. నిర్ణయం అంటున్నారేంటి అత్తయ్య గారు? ఏం నిర్ణయం? ఆ విషయం చెప్పడానికి మిమ్మల్ని అందరినీ పిలిచాను. అమూల్య, ఈరోజు ఇంట్లో ఏమైనా జరిగిందా? రేయ్, నేను చెప్తానని చెప్తున్నాను కదా. త్రిపుర, నీకు పెళ్ళై ఎన్నాళ్ళైంది? అడుగుతుంది నిన్నే. నీకు పెళ్ళై ఎన్నాళ్ళైంది? ఇయర్స్ అవుతుంది. అయితే ఏంటిప్పుడు? ఏంటా? అవతల పెళ్ళైన ఆడపిల్ల పుట్టింటిని వదిలేసి అత్తారింటికొచ్చింది. కాని నువ్వు మాత్రం పెళ్ళై ఇన్నేళ్లైనా ఇక్కడే పడి ఉంటున్నావు. కోడలకొక న్యాయం, కూతురుకొక న్యాయం ఉండకూడదు. అందుకే రేపు ఉదయాన్నే ఇంట్లోంచి వెళ్ళిపో. అత్తయ్య గారండి. అమూల్య, నేను బాగా ఆలోచించుకొని ఈ నిర్ణయానికొచ్చాను. ఈ కుటుంబం బావుండాలి. దానికంటే ముందు నీ కాపురం బావుండాలి. అంటే త్రిపుర ఇక్కడుండకూడదు. ఈ ఇంటి పెత్తనం ఎప్పటికైనా కోడల్దే గాని కూతురిది కాదు. కూతురు ఇంటి కేవలం చుట్టచూపుకి మాత్రమే రావాలి. ఇది నీ ఇల్లు. ఈ ఆస్తంతా నీది. నీ ఇంటి మీద, నీ ఆస్తి మీద దారి పెత్తనం ఏంటమ్మా? త్రిపుర, నీ పెత్తనం ఏదే
ఏదైనా ఉంటే నీ అత్తారింట్లో చూసుకో, నా కోడల మీద కాదు. అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? త్రిపుర, ఈ ఇంటికి ఒకప్పుడు కోడలిగా నేనెలా వచ్చానో ఇప్పుడు అమూల్య కూడా అలాగే వచ్చింది. నీకు ఒక కూతురుంది కదా, రేపు దానికి పెళ్ళయ్యాక పుట్టింట్లో పెత్తనం చేస్తే నువ్వు ఊరుకుంటావా? నీ పెత్తనం ఏమైనా ఉంటే నీ అత్తగారింట్లో చూపించుకో. అమ్మా ఈశ్వరి ఇంటికి ఇల్లరికంగా వచ్చాడు. ఎన్నడూ లేంది ఇప్పుడు కొత్తగా అత్తారింటికి వెళ్ళమనడం ఏంటి? అల్లుడుగారేమీ ఈ ఇంటికి ఇల్లరికం రాలేదు. నీ తమ్ముడు తాగి బాధ్యత లేకుండా తిరుగుతుంటే మీ నాన్నకి తోడుగా ఆ బాధ్యతలన్నీ మోయడానికే ఇక్కడున్నాడు. మన వల్ల అల్లుడు గారు ఎంత ఇబ్బంది పడ్డారో నాకు తెలుసు. నీకు నువ్వే ఊహించుకోవడం తప్ప ఈశ్వర్ ఇల్లరికం అల్లుడని ఎవరు చెప్పారు నీకు? నువ్వింతకాలం అమూల్యని ఎంతో అవమానించావు. అసలు ఏం అవసరమని తను అన్నీ భరించడం? త్రిపుర, ఇంతకాలం నా కొడుక్కి పెళ్లి కాలేదన్న ఒకే ఒక్క రీజన్తో నిన్ను సహించాను. ఇప్పుడు ఇంట్లో కోడలు అడుగు పెట్టింది. కోడలు ఉన్న చోట కూతురు ఉండకూడదు. రేపు ఉదయమే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో. అత్తయ్య గారు, చాలా సంవత్సరాల తర్వాత మీరు మీ కూతురు విషయంలో చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. మీరు మాకు బంజారాహిల్స్లో ఇచ్చిన గెస్ట్ హౌస్ ఉంది కదా, మేము అక్కడే ఉంటాం. త్రిపుర, రేపు ఉదయమే మన ప్రయాణం. వెళ్ళి తట్టా బుట్టా సర్దుకో. అమ్మా నేను నీ కూతుర్ని పట్టుకుని ఏ తల్లైనా ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్తుందా? ఎవరి గురించో నాకు అనవసరం. నేను చెప్తున్నాను కదా, వెళ్ళిపో ఇంట్లోంచి. రే పార్దు, వింటున్నావు కదరా? ఏం మాట్లాడవేంట్రా? అమ్మా రేపే వెళ్ళిపోమంటే ఎలా? ఒక 4 రోజులు టైం ఇవ్వచ్చు కదా. పాపం అక్కడిని సర్దుకోవాలి కదా. జై, ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాల్సింది. ఇప్పటికే చాలా లేట్ అయింది. దాని తిప్పలు అది పడుతుంది. దాన్ని వెళ్ళి అమ్మా అమూల్య, ఇక నీకు ఈ ఇంట్లో ఏ సమస్య రాదు. ఈ ఇంట్లో నువ్వు మహారాణిలా ఉండొచ్చు. నువ్వు ఏం చేసినా, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నీకు ఎదురు చెప్పేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. కోడలంటే ఈ ఇంటి బానిస కాదమ్మా, ఈ ఇంటి యజమానురాలు. నిజమైన కోడలనుకుని అత్తయ్య గారు ఏవేవో నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. రేపో మాపో వెళ్ళిపోయేదాన్ని పట్టుకుని యజమానురాలు అని ఏవేవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడేం చేయాలి నేను?
నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీ కష్టాల నుంచి బయటపడేస్తాను, సరేనా? ఈ ఒక్కరోజు అగ్రిమెంట్ని 1 year అగ్రిమెంట్గా మార్చుకో. కనీసం ఒక అమ్మాయి లైఫ్ని సేవ్ చేసిన సాటిస్ఫాక్షన్ నాకుంటుంది. ఏయ్ సునంద, ఆ అమూల్య వస్తుందా చూడు. అలాగే. అమ్మాయి గారు వస్తుంది వస్తుంది. మీ డ్రామాలు మొదలెట్టండి. అయితే తొందరగా అడుగు. ఊరుకోండి అమ్మాయి గారు, ఇలాంటి కష్టం ఏ ఆడపిల్లకి రాకూడదమ్మా. నా బాధ ఎంత ఏడ్చినా తీరదే. మా అమ్మే నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేసిందే. లేదమ్మాయి గారు, ఇదంతా ఆవిడ గారే వెనకుండి నడిపిస్తుంది. అమ్మాయి గారు, ఆ పిల్ల ఏ గడిలో అడుగు పెట్టిందో గాని తల్లి కూతుళ్ళని వేరు చేస్తుంది. ఈరోజు మిమ్మల్ని దూరం చేసినట్టే రేపు మీ తమ్ముణ్ణి మీ అమ్మగారి నుంచి వేరు చేస్తుందేమోనమ్మా. నాకు మా అమ్మంటే ప్రాణం సునందా. మా అమ్మని చూడకుండా నేను ఒక్క రోజన్నా ఉండగలనా చెప్పు? ఆవిడ గారికి అమ్ముంటే తెలుస్తుంది అమ్మాయి గారు మీ బాధ. అయినా తల్లి కూతుళ్ళని విడదీసిన పాపం ఊరికే పోదు. పాపం పుణ్యం సంగతి దేవుడెరుగు. ఈ ఇంట్లో వాళ్ళని చూసావు కదా, అందరూ ఆవిడ గారికే వత్తాసు పలుకుతున్నారు. పైకి సైలెంట్గా ఉంటూ వెనక నుండి చెయ్యాల్సిందంతా చేసేస్తుంది. మా నాన్నని, మా తమ్ముణ్ణి, మా అమ్మని, ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోయి అయ్యో నేను ప్రశాంతంగా బ్రతకగలనా సునందా? మీరేడవకండి అమ్మాయి గారు. ఈరోజు మీకు పట్టిన గతే రేపు ఆవిడ గారి వల్ల మీ అమ్మగారికి వస్తుందేమోనని భయంగా ఉంది. మీ అమ్మగారు అన్నని మాటలంటుంటే కనీసం ఒక్క మాటైనా ఉండమని చెప్పిందా? అయినా నా పిచ్చి కాకపోతే తానెందుకు ఉండమని చెప్తుందిలేండి. అసలు ఆవిడ గారు ఇంట్లోకి అడుగు పెట్టిందే ఈ ఇంటిని చీల్చడానికి. ఇలాంటి కోడలని మా గూడెంలో చాలా మందిని చూశానమ్మా. నేను వెళ్ళిపోతే అమూల్య సంతోషంగా ఉంటుందంటే నేను వెళ్ళిపోతాను సునందా, వెళ్ళిపోతాను. ఆవిడ వెళ్ళిపోయింది అమ్మాయి గారు, ఇక మీ డ్రామాలు ఆపండి. అమ్మయ్యా వెళ్ళిపోయిందా? సునందా, మన మాటలేవైనా వర్కౌట్ అవుతాయి అంటావా? చూస్తూ ఉండండి అమ్మాయి గారు. ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్నా
మీ మాటలు విని సైలెంట్గా ఉండలేదు. అమూల్య, నువ్వు తీసిన గోతిలో నువ్వే పడిపోతావు. నీ చేతే నన్ను వెళ్ళనివ్వకుండా అడ్డు వెయ్యబోతున్నాను. పార్థు గారండి, ఏంటమూల్య, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, చదువుకోకుండా ఎక్కడికొచ్చావు? అది కాదు పార్థు గారు, మీతో ఒక విషయం మాట్లాడాలని. ఏంటి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అయితే వెళ్ళి బుక్స్ తెచ్చుకో. అయ్యో రామా, పార్థు గారు, ఒకసారి మీరు ల్యాప్టాప్ పక్కన పెట్టి కాస్త నేను చెప్పేది వింటారా? చెప్పు, ఏం జరిగింది? ఎందుకు అలా ఉన్నావు?